వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో కరెంట్ అఫైర్స్ చూడండి. భారత ఆర్మీకి 30వ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు జూన్ 30, 2024న బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఎవరి ప్లేస్లో వచ్చారంటే మనోజ్ పాండే స్థానంలో ఈయన నియమితులయ్యారు. 1984 డిసెంబర్ 15న జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ రెజిమెంటులో చేరి వివిధ కీలక పోస్టుల్లో పనిచేశారు. నెక్స్ట్, దేశంలో జూలై 1 నుంచి 3 కొత్త న్యాయ చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఏంటంట, దాదాపు 150 ఏళ్లుగా ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత BNS, ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత BNSS మరియు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం వచ్చాయి. ఈ 3 చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. నెక్స్ట్, వార్తల్లో ఉన్న మరొక కరెంట్ అఫైర్ ఏంటంటే, తొలిసారిగా దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన చిప్ ఆధారిత 4G మొబైల్ బేస్ స్టేషన్ భారత సైన్యానికి చేరింది. బెంగళూరు సంస్థ సిగ్నల్ ట్రాన్ ఈ 4G బేస్ స్టేషన్ను భారత సైన్యానికి అందించింది. సహ్యాద్రి LTE బేస్ స్టేషన్లో ఈ చిప్లను సెమీకండక్టర్ సంస్థ సిగ్నల్ చిప్ అభివృద్ధి చేసింది. వార్తల్లో నిలిచిన మరొక వ్యక్తి రవి అగర్వాల్ గారు. ఈయన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకు కొత్త చైర్మన్గా రవి అగర్వాల్ గారు నియమితులయ్యారు. ఈయన ఎప్పటి వరకు ఉంటారంటే 2025 జూన్ వరకు ఈ రవి అగర్వాల్ గారు CBDT చైర్మన్గా కొనసాగుతారు. ఈయన 1988 బ్యాచ్ IRS అధికారి.